స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. సీఎం టీం దావోస్ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. అంతకుముందు అదానీ కంపెనీలు తెలంగాణలోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దాని తర్వాత వచ్చే కొన్ని సంవత్సరాల్లో తెలంగాణలో దాదాపుగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. మరింత సమాచారం ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో 3 రోజుల పాటు పర్యటన అయితే కొనసాగుతోంది. పెట్టుబడుల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేఖ, ఏదైతే తెలంగాణకి ఇప్పుడు పెట్టుబడుల వరద వస్తుంది, ఏకంగా ఇవాళ ఇప్పటి వరకు కేవలం 2 గంటల్లోనే మనం చూస్తున్నాము దాదాపు 16,500 కోట్ల రూపాయల దాకా కూడా తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయంటే ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికోసం వెళ్ళాడో, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు భారీ స్థాయిలో కూడా వేలాది ఉద్యోగాలు తీసుకురావాలి, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళాడో అది నెరవేరుతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అదానీ గ్రూపు 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దానికి ఎంఓయూ కూడా రాసుకుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా చేసింది. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కేవలం గంట వ్యవధిలోనే మరొక ప్రముఖ ఫార్మా కంపెనీ తెలంగాణలో 2,000 కోట్ల రూపాయల దాకా కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ రాసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాదాపు దీంతో 1,500 దాకా కూడా కొత్త ఉద్యోగాలని ఇక్కడ లోకల్ వాళ్ళకి అందివనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆసియాలో డ్రగ్ ఆవిష్కరణలో హైదరాబాద్ స్థానం అనేది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొత్త ఫార్మాకి సంబంధించినటువంటి అనేక ఇన్నోవేషన్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో దానికి తోడుగా మొదటి నుంచి కూడా తన కార్యకలాపాలని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మరొక కంపెనీ అరజన్ లైఫ్ లైసెన్స్, ఈ కంపెనీ ఇప్పుడు మరొక 2,000 కోట్ల రూపాయల దాకా కూడా ఈ 4 ఏళ్లలో పెట్టుబడులు పెట్టి పూర్తి స్థాయిలో కూడా దీన్ని విస్తరించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం మల్లాపూర్లో కూడా ఒక ప్లాంట్ ఉంది కాబట్టి దాన్ని విస్తరించే భాగంలో కూడా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో ఎంఓయూ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కొత్తగా ఈ గ్లోబల్ లైఫ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి మరియు తయారీ కార్యకలాపాలపైన ఎక్కువ ఈ కంపెనీ దృష్టి పెడుతుంటే దాంతోపాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఇన్నోవేటర్స్ అంతా కూడా ఇది చేతులు కలిపి వారితో 1000 మందికి పైగా కూడా ఆవిష్కర్తలను ఇప్పటికే హైదరాబాద్ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అన్ని ఇట్లా ఫార్మాలోను ఇటు ఇన్నోవేషన్లో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచింది ఈ కంపెనీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు దానికోసం ఇప్పటికే మనకు ఎంఓయూ కూడా రాసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఇప్పుడు అదానీను అలాగే ఇప్పుడు ఈ కంపెనీ మాత్రమే అనౌన్స్మెంట్ జరిగాయి. ఇంకా మరొక గంట లోపల మరి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిశారు. అనేక అంశాలు వారికి ఉన్నటువంటి డౌట్స్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి వారు అడిగి తెలిసిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఆ క్లారిటీలో వచ్చిన తర్వాత వరుసగా ఎంఓఎల్ని ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే గౌతమ్ అదానీ 12,500 కోట్ల రూపాయల దాకా కూడా ఈ యొక్క
పెట్టుబడులు పెడతారనేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంఓఏ రాసుకున్న తర్వాత సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అదానిని కలవాలంటే దావోస్ వరకు వెళ్ళాలంటే కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. కేవలం పారిశ్రామిక ఇన్వైటీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలనే దిగ్గజాలను మాత్రమే ఈ యొక్క ఫోరానికి వాళ్ళు పిలుస్తారు. ఎవరిని పడితే వాళ్ళు పిలవరు. అక్కడకు వారి యొక్క ఎక్కడన్నా ఏ దేశంలో అన్నా ఏ రాష్ట్రంలో అన్నా పెట్టుబడులు పెట్టడానికి వారు వెళ్ళినప్పుడు అనువైన ప్రదేశాల కోసం దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు ఆ యొక్క రాష్ట్రాల అధినేతలు దేశాధినేతలు ఈ యొక్క ఫోరంలో ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. అక్కడ వీళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే అనువైన ప్లేస్ కోసం వీళ్ళు కూడా సెర్చ్ చేస్తుంటారు. ఎక్కడ నచ్చితే వారితో ఎంవాల్వ్ చేసుకుంటారు. ఆ దవలనే ఇప్పుడు గౌతమ్ అదాని వెళ్ళారు, జిందాల్ కంపెనీ వెళ్ళింది, టాటా సన్స్ వెళ్ళింది, అమెజాన్ వెళ్ళింది, గూగుల్ వెళ్ళింది, నోవార్టిస్ వెళ్ళింది, ఆరిజాన్ వెళ్ళింది. ఇన్ని కంపెనీస్ వెళ్ళినాయి. అవేమీ తెలుసుకోకుండా జ్ఞానం లేకుండా ఈ రకమైనటువంటి పోస్టులు చేయడం ఏంటంటే అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని విమర్శలు చేస్తున్న నేపథ్యం కనపడితే అందుకే వారు ఇక్కడే ఆగిపోయారు. అందుకే వారు ఓడిపోయారు, ఆ స్థానంలో కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఇన్ని రోజులు దాచిపెట్టినటువంటి అబద్ధాలని పటాపంచలు చేస్తూ ఈసారి తెలంగాణకి గతంలో రానటువంటి అతిపెద్ద స్థాయిలో పెట్టుబడులను తీసుకుని వచ్చి ఇక్కడ యువతకి ఉద్యోగాలను కల్పన చేస్తున్న పాటు అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున కంపెనీలు కూడా మేము అంతర్జాతీయ కంపెనీలు తీసుకురాబోతున్నామని ఒక సైనింగ్ అనేది కూడా కంపల్సరీ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇవాళ అదానీ గ్రూప్తో కానీ ఇప్పుడు ఆర్జన్ కంపెనీతో కానీ ఈ యొక్క ఒప్పందాలు అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు టాటా సన్స్ కూడా చాలా భారీ ఎత్తున కూడా ఈసారి ముఖ్యమంత్రి పెట్టుబడుల పైన సంతకాలు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అది కూడా మరి కాసేపట్లో ప్రకటన రానబోతుంది. జిందాల్ కంపెనీ నుంచి రానబోతుంది. అమెజాన్ కూడా తన పూర్తి స్థాయి ఆల్రెడీ శంషాబాద్ దగ్గర కానీ అనేక ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా మరింత స్థాయిలో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో కూడా ఉంది. కాబట్టి ఈసారి కూడా వేలాది ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అమెజాన్ ఉంది. దాని తగ్గట్టుగా అనువైన సంబంధించిన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామని కూడా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెజాన్ కూడా భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి దాన్ని విస్తరించడానికి కూడా ముందుకు వచ్చినట్టుగా తెలిసింది. దానికి సంబంధించినటువంటి ఎంఓఏ కూడా రెడీ అయినట్టు తెలిసిందే. మరి కాసేపట్లో ప్రకటన రాబోతుంది. దాంతోపాటు నోవార్టిస్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా పెట్టుబడులు భారీ స్థాయిలో పెట్టబోతుంది కాబట్టి అది కూడా ఎంఓఏ మరి కాసేపట్లో మనకు రాబోతుంది. సో అనేక దాదాపు ఏదైతే లక్ష్యంతో ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే తన బృందం అంతా కూడా దావోస్కి వెళ్ళారు. అది సత్ఫలితాలు ఇస్తుందనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు వస్తుంటాయి. కానీ రాష్ట్రం మీద రాష్ట్ర యువత ఉద్యోగాలపైన రాష్ట్ర అభివృద్ధి పైన తెలంగాణ పాలన గాడిన పెట్టడానికి గతంలో కోల్పోయినటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో అనేక రకాలుగా చాలా దారుణంగా ఉండింది పాలన అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా భావించాడు. అన్ని చక్కదిద్దుకుంటూనే ఇప్పుడు పరిశ్రమలు కంపెనీస్ కొత్త ఉద్యోగాల కల్పన మౌలిక సదుపాయాలు పెంచడమే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు అనేక రకాలుగా చేస్తున్నా కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ విమర్శలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం నెలన్నర కూడా కాలేదు. నెలన్నర కాకముందే ఇన్ని వేల కోట్ల రూపాయల దాకా కూడా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా సక్సెస్ అయ్యారనేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ దావోస్ పర్యటన ఇంకా కొనసాగుతుంది కాబట్టి దాదాపు ఇప్పటి వరకు 45 మంది పారిశ్రామికవేత్తలు దేశాధినేతలు అలాగే ఎక్కువ మంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా బిజీగా కూడా గడుపుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి ఈ ఎంఓఎల్కి సంబంధించిన ఇప్పటి వరకు కూడా చర్చలు మొన్న కానీ నిన్న కానీ కేవలం చర్చల వరకు జరిగాయి. పాసిబిలిటీస్ ఎంత, మీరు ఎంతవరకు పెట్టుబడులు పెడతారు, మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు చర్చించుకున్న తర్వాత అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క పెట్టుబడులు ఎంతవరకు పెడుతున్నాం అనేది కూడా ఈ ఎంఓఎల్ రాసుకుంటారు. అనౌన్స్మెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరి ఇంకా ఇవాళ కూడా చాలా కీలకమైనటువంటి భేటీలు కూడా ముఖ్యమంత్రి చేయబోతున్నాడు కాబట్టి మరికొన్ని బిగ్ అనౌన్స్మెంట్స్ అయితే మరి కొద్దిసేపట్లో రాబోతున్నాయి. రేఖ రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.